నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. ఈ రోజైతే మనం నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడైతే గార్డెన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 15th గ్రాండ్ మేళా నర్సరీ మేళా అయితే ఇక్కడ మొదలైందండి. ఇదైతే మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ అండ్ గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ అండ్ అలాగే మనకి ప్లాంట్స్కి సంబంధించిన ఎరువులు కూడా మనకి ఇక్కడ అన్ని స్టాల్స్లో కూడా పెట్టారండి. సో ఇవైతే మనం చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే మనం నర్సరీ మేళలోకి లోపలికి వచ్చేసామండి. ఫస్ట్ స్టాల్ అయితే చూడొచ్చు మీరు, ఇక్కడ గణపతి గార్డెన్స్ అయితే కనిపిస్తుందండి. చూడండి ఎన్ని రకాల ఇక్కడ పూల మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి, మీరందరూ చూడొచ్చు. నమస్తే అండి. ఇక్కడైతే మనకి ఎన్ని రకాల పూల చెట్లు అయితే మన దగ్గర ఉన్నాయండి? మన దగ్గర వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి మేడం. మనది చామంతి. ఈ చామంతులు మనకి స్పెషల్ అనమాట. ఒక మొక్క వచ్చి ఒక కుండీలో మాత్రమే ఉంటుంది. ఈ చామంతుల్లో మనకి 40 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. చిన్న కుండీ నుంచి అంటే ఒక బుకేలా ఇవ్వడానికి సంబంధించి ఇచ్చిన దగ్గర నుంచి పెద్దది ల్యాండ్స్కేపింగ్లో గార్డెన్స్లో పెట్టుకునే దాకా ఉన్నాయి మన దగ్గర. చిన్నది వచ్చి 300 నుంచి స్టార్ట్ అయింది, పెద్దది వచ్చేటప్పటికి 3000 వరకు మనం పెట్టాం రేట్లు. ఈ నర్సరీ మేళాలో వచ్చి 5 years నుంచి మనం వస్తున్నాం ఇక్కడికి. మంచి సేల్స్ అయితే బాగుంది. మన ఫామ్ హౌస్లకి, టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు ఇలా చాలామంది పట్టుకెళ్తున్నారు. రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్, హాస్పిటల్స్ వాళ్ళు పట్టుకెళ్తున్నారు మేడం. ఈ ప్లాంట్స్ పెంచడానికి మీరు ఎలాంటి కేర్ అయితే తీసుకుంటారండి? యాక్చువల్గా చామంతి అనేటప్పటికి 4 months ఫ్లవరింగ్ టైం అండి. ఆ తర్వాత 4 months రెస్ట్ టైము. తర్వాత మళ్ళీ అగైన్ ఫ్లవరింగ్ టైం స్టార్ట్ అవుతుంది, గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ టైంలో ఉన్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేది రెస్ట్ టైం. ఆ టైంలో వచ్చే రూట్ సక్కర్స్ని మరి నాటుకుంటే ఇంత పెద్ద మొక్క తయారవ్వాలంటే 6 months పడుతుంది అనమాట. అది అందంగా రౌండ్గా మనం ప్రూన్ చేస్తూ ఉంటాం, అందుకని అంత బాల్లా కనిపిస్తుంది. ఇలాంటి మేళా జరుగుతున్నప్పుడు మీరు ఏమైనా ఆఫర్లు ఇస్తారండి? ఇస్తాం మేడం. ఇప్పుడు 300 చెప్తున్నది, 2 తీసుకుంటే కనుక 500కి ఇస్తున్నాం మనం. అదే 3000 అనుకోండి 2000కి కూడా ఇస్తాం మనం.
ఓకే, ఇక్కడైతే మీరు చూడొచ్చండి, ఇవైతే మనకి గార్డెనింగ్కి ఉపయోగించే ఇవన్నీ కూడా అండి, మనకి మట్టి తవ్వటానికి కానీ ప్లాంట్స్ నాటడానికి కానీ ఉపయోగించే టూల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చండి స్టాండ్స్, కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్స్, అండ్ ఇండోర్ అవుట్డోర్స్లో మనకి బాల్కనీలో కూడా పూల కుండీలు పెట్టుకోవడానికి చాలా నీట్ అపీరెన్స్ కోసమని ఈ స్టాండ్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్ అయితే ఉన్నాయండి, ఇవి ఒకసారి చూడొచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ మనకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి, పూల కుండీలకు సంబంధించిన స్టాండ్స్ అయితే. సో ఇక్కడ బిజినెస్ ఎలా ఉంది సార్? మాది పర్లేదు మేడం, మాది ఎంత హోల్సేల్ మేడం అది. ఓకే, అంటే ప్రైజెస్ ఎలా ఇస్తున్నారు మీరు? అంటే అవుట్ సైడ్ కన్నా ఈ మేళాలు జరిగేటప్పుడు మీరు ప్రైజెస్ ఏమైనా ఆఫర్లు డిస్కౌంట్స్ ఇస్తుంటారా? అంటే ఇప్పుడు మీకు మేము రెగ్యులర్గా అమ్మే ప్రైస్ కన్నా ఇంకా ఇక్కడ తక్కువ ప్రైజే పెట్టాము. అంటే మేము ఇంకా ఎక్కువ ఏం పెట్టలేదు, స్టాల్ అది పెట్టామని చెప్పి మేము నార్మల్గా అమ్మే ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైజే పెట్టి సేల్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఎలాంటి టూల్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ? మన దగ్గర గార్డెనింగ్ సంబంధించి టూల్స్ అన్నీ ఉంటాయి, మళ్ళీ మన పాట్స్కి సంబంధించి అన్ని స్టాండ్స్ అన్ని సైజెస్ ఉంటాయి. మనది ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఉంటాయి కొన్ని, ఇట్లా ఆర్గానిక్ టైప్లో మన క్యాస్టైరన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానీ మీకు సప్లై చేస్తారండి, వీళ్ళు డెలివరీ చేస్తారు మీకైతే. ఇక్కడైతే మీరు చూడొచ్చండి చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయి. తోటకూర తెల్ల విత్తనం, దేశీ టొమాటో టైప్స్ అండి ఇవన్నీ, క్యాబేజీ విత్తనాలు, అలాగే ఊదా పొడుగు వంగ విత్తనాలు, ఇలాగా ఎన్నో రకాల విత్తనాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నమస్తే అండి, ఇక్కడ ఎలాంటి ఉత్పత్తులు అయితే మీరు చూపించబోతున్నారు? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అంటే మా దగ్గర వచ్చి కామధేను ప్రోడక్ట్స్ అని చెప్పేసి కపుల్ ఆవులతో తయారు చేసిన ఉత్పత్తులు మాత్రం వితౌట్ ఎనీ కెమికల్స్ జెల్స్ ఏది లేకుండా చేసే ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూస్ అవుతుంది. సబ్బు, షాంపూ, హెయిర్ కండిషనర్, బాడీ వాషు, మాయిశ్చరైజరు, పెయిన్ కిల్లరు, అమృతధార అని చెప్పేసి మంచి ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, పంటి నొప్పి కానీ, జలుబు, దగ్గు, ఆయాసము, అజీర్ణం ఎలాంటి ఇది ఉన్నా కూడా ఒక్క డ్రాప్ నాలుగు మీద వేసుకుంటే వితిన్ 10-15 నిమిషాలు మీకు రిలీఫ్ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏ ప్రోడక్ట్స్ అన్నీ కూడా గోతో తయారు చేస్తుంది, ప్రతిదీ కూడా గోతో కపిలావులతో తయారు చేసిన ప్రోడక్ట్స్. అంటే ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది వచ్చి సన్సైన్ నుంచి రక్షిస్తుంది మాయిశ్చరైజర్, ప్లస్ మనకి స్కిన్లో ఏమైనా ఎలర్జీస్ ఉన్నా కూడా నైట్ పూట రాసేసుకొని మీకు పండుకునేసి ఉదయం లేచి బాత్ చేస్తే వితిన్ 15 days 20 daysలో మీకు ఆ స్కిన్ ఎలర్జీ అనేది పోతుంది అన్నమాట. అది ఫేస్ నుంచి కింద బాడీ వరకు ఎక్కడైనా కూడా. ఇది పెయిన్ కిల్లర్, మసిల్స్ పెయిన్, బాడీ పెయిన్స్, ఎముకలకి దానికి అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట. ఇది కూడా ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ కెమికల్స్ బేస్ మీద. బాడీ వాష్ అంటే సోప్ బదులు ఇప్పుడు బాడీ వాష్ యూస్ చేస్తారు, ఇది ఉత్త పెరుగు, ఆవుతో సంబంధించిన మూత్రము తయారు, అది కపులావులతో వచ్చిన కపులావులు అంటే ఉన్న ఆవులనే శ్రేష్టమైన ఆవులు అన్నమాట. అది బయట ఎక్కడ పంపించారు, గోశాలలో మాత్రమే పెంచుతారు అన్నమాట.
సార్ ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అసలు ఇవి దేంతో చేస్తారండి ఇవన్నీ కూడా? ఇది ఇది జనపనార మేడం, జూట్ అంటారు. ఓకే అండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది హీట్నెస్ ఉంటుంది మేడం. ఇది ఏంటంటే ప్లాంట్స్కి కూల్నెస్ ఉంటుంది. సమ్మర్లో ఏంటంటే హీట్నెస్కి ప్లాంట్స్ చనిపోతాయి. ప్లాస్టిక్ పాట్ హీట్ వల్ల చనిపోతాయి. దీనివల్ల ఏంటంటే మీరు వాటరింగ్ చేస్తే ఎక్సెస్ వాటర్ ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ప్లాంట్ పెట్టచ్చండి? దీంట్లో ప్లాంట్ పెట్టచ్చు. మీకు ఆల్రెడీ ఒక డిస్ప్లే ఉంది, ఇలా ఉంటుంది. దీంట్లో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఇలా. దీని డ్యూరబుల్ లైఫ్ వచ్చేసి 3 years మ్యామ్. 3 years వరకు ఉంటుంది. దీనివల్ల మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సమ్మర్లో మనం వాటరింగ్ చేస్తే ఎక్సెస్ వాటర్ ఇది అబ్జర్వ్ చేస్తుంది. ప్లాస్టిక్ పాట్ అయితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైతే సాయిల్ డ్రై అవుతుందో ఎక్సెస్ వాటర్ అనేది లోపలికి వచ్చి ప్లాంట్ గ్రోతింగ్ బాగుంటుంది. ప్లాంట్కి హీట్నెస్ అనేది తాకదు ఇంకా సమ్మర్లో. వాటర్ అయితే బయటకి ఏం రావండి దీంట్లోంచి? అదే మేడం, పీల్చుకుంటుంది. అండ్ ప్లాస్టిక్ కన్నా ఇది మంచి ప్రోడక్ట్ కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అది మేడం. సేమ్ థింగ్ మా దాంట్లో కాయర్లో ఉన్నాయి మేడం. ఇవి కూడా చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నామండి సేమ్. ఓకే. సేమ్ మనకి ప్లాస్టిక్ పాట్లో 10 inches 12 inches ఎలా ఉంటుందో అలా మేడం. ఇది 10 inches పాట్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ సాయిల్ వేసుకోవాలి. పాట్ మిక్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ అలాంటివి వేసుకోవచ్చు మేడం. ఇలా లైట్ వెయిట్ సాయిల్ వేస్తే ఏంటంటే మనకి డ్యూరబుల్ అనేది ఎక్కువ వస్తుంది. సేమ్ థింగ్ ఇందులో మనకి 15 inches ఉంటుంది. 15 inches బిగ్ సైజ్. మన వెజిటేబుల్స్ అవి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎలా అండి ప్రైజెస్ ఎలాగా వీటి గురించి? ప్రైజెస్ స్మాల్ సైజ్ వచ్చేసి 50 rupees మ్యామ్. 10 inches 60 rupees. 15 inches ఇది 152 ఇస్తున్నాము. సేమ్ థింగ్ వీటి ప్రైజెస్ ఎలా? హ్యాంగింగ్ పాట్ 10 inches 350 rupees. సేమ్ థింగ్ వాల్ హ్యాంగింగ్ ఓన్లీ 250 rupees. ఇంకోటి వాల్ హ్యాంగింగ్ ఉంది, వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి డిజైన్. 250 rupees. 30 rupees నుంచి 350 వరకు కాస్ట్ ఉంది మేడం కాయర్స్లో. ఇది 30 rupees. ఓన్లీ 30 rupees. ఈ సీడ్లింగ్స్ వేసుకోవడానికి బాగుంటుంది. నమస్తే అండి. మీ స్టాల్లో అయితే ఎలాంటి రకాల ఉన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయండి? అలాగే ఇక్కడ మనకి లిల్లీ టైప్స్ కనిపిస్తున్న దుంపలు కనిపిస్తున్నాయి. వీటి గురించి అయితే ఒకసారి చెప్పండి మేడం. మా ఫామ్ వచ్చింది పుష్పవన ఫ్లవరిష్ నర్సరీ అండ్ ఫామ్. ఇది బెంగళూరు ఇంకా వచ్చిండేది. ఇయర్లీ 2 times హైదరాబాద్లో వస్తాము. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి వస్తాము ఇయర్లీ 2 times. ఇదంతా ఫ్లోరికల్చర్. 160 జాతుల పూలు ఉండవు ఇక్కడ మన దగ్గర. 160 జాతుల పూల గడ్డలు గడ్డేస్తే మీకు పూలు వస్తుంది. కింద గడ్డలు ఇంకా గడ్డలు ఎక్కువ అవుతాయి. ఇటు 160 జాతుల పూలు ఉండవి. ఇది డాలియా బల్బ్స్ 6 12 కలరు. 6 కలర్ మిక్స్ 150. ఇది పాంపామ్ డేలియా 6 12 కలరు. గ్లాడియోలస్ 10 20 కలర్. ఓరియంటల్ లిల్లీ 12 కలర్స్. ఓరియంటల్ లిల్లీ ట్యూబ్రోజ్ డబల్ లిల్లీ 4 కలర్స్. ఇట్లా అన్ని కార్నేషన్, క్రిసాంతిమం, బర్డ్ ఆఫ్ ప్యారడైస్, ట్రాఫిక్ ఎలికోనియా, హ్యాంగింగ్ ఎలికోనియా, జింజర్ లిల్లీ, అమర్ లిల్లీ, అగఫంతస్ అని అంతా చేరి టోటల్గా 160 జాతులు పూలు ఉండవి. వాటర్ లిల్లీ 13 కలర్స్ వాటర్ లిల్లీ ఉంది. ఎప్పుడు మేము ఇయర్లీ 2 times వచ్చి ఇక్కడ డిస్ప్లే అండ్ సేల్ చేస్తున్నాము. ప్రైజెస్ ఎలా అండి వీటి ప్రైజెస్? ప్రైజ్ అంతా ఒక మీడియం ప్రైజ్ అంటే 6 దుంపలకి 150, 10 దుంపలకి 150, 4 దుంపలకి 150. యా రేంజ్లో ఎట్లుందో అదే రేంజ్లో మేము అయినంత హోల్సేల్ రేట్లో పెట్టినాము.
హాయ్ మ్యామ్, ఈ స్టాల్లో అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర అయితే? మాది క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ అండి. ఇక్కడ హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటుంది. మేము వచ్చేసి మెయిన్లీ వచ్చి కిచెన్ గార్డెన్ కిట్ పెట్టామండి ఈ మేళాలో. కిచెన్ గార్డెన్ కిట్ అండ్ అగ్రి ప్లాస్టిక్స్ అండి. అగ్రి ప్లాస్టిక్స్లో మేము ఏంటంటే సోలార్ లైట్ ట్రాప్, దీన్ని మేము పెస్ట్ గార్డ్ నేమ్తో రిలీజ్ చేస్తున్నాము. అండ్ అలానే వాటర్ ట్రాప్ ఉంటుంది, ఫనల్ ట్రాప్ ఉంది, అండ్ క్లోరోఫిల్ ఆర్గానిక్స్ ఫ్లై ట్రాప్ కూడా ఉందండి. ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ, మనం కెమికల్స్ వాడకుండా ఓన్లీ ప్లాస్టిక్స్ యూస్ చేసి పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే వాటి మీద కాన్సెప్ట్ అండి ఇది. ఫర్ సపోజ్ మనం ఇది సోలార్ లైట్ ట్రాప్ తీసుకున్నట్లయితే ఇది సోలార్ లైట్తో వర్క్ అవుతుంది. ఎప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి ఫీల్డ్లో పెట్టేసిన తర్వాత త్రూ సోలార్లో మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ ఆటోమేటిక్గా ఆఫ్టర్ 6 o'clock ఆన్ అవుతుందండి. అండ్ ఆఫ్టర్ 2 AM మిడ్ నైట్ తర్వాత అప్పుడు ఫ్రెండ్లీ పెస్ట్లు అవి ఇన్సెక్ట్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా, బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్, వాటి కోసము అవి కూడా చనిపోకుండా ఉండడానికి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఇదేంటంటే ఇందులో మనం షాంపూ వాటర్ వేసుకుంటాము. సో ఎల్ఈడి లైట్కి పెస్ట్ అట్రాక్ట్ అయ్యి ఇందులో పడి చనిపోతుంది. సో నైట్లో సోలార్ ద్వారా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ డే టైంలో కూడా మనకు వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఆల్టర్నేట్ ల్యూర్ హోల్డర్ అని ఉంటుంది. ఇందులో మనం ల్యూర్స్ పెట్టుకుంటే లైక్ హెలికోవర్, పార్మిజరా ఇలాంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇందులో పడి చనిపోతాయండి. సో ఇది ఎకో ఫ్రెండ్లీ. అన్ని క్రాప్స్లో అన్ని కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్కి కూడా మనం ఇది వాడుకుంటామండి. ఈ నర్సరీ మేళాకి మీరు ఇది ఫస్ట్ టైం అండి, అంతకుముందు కూడా మీరు వచ్చారా? ఇది మా ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. రిజల్ట్ ఎలా ఉంది మీకు? రిజల్ట్ బాగుందండి. చాలా మందికి ఫార్మర్స్ కూడా అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇవి ఎంత రీచ్ అయితే అంత బెనిఫిషియల్ అండి. బికాస్ మనం ఎంత పెస్టిసైడ్స్ అవి వాడడం తగ్గిస్తే అంత బెటర్ కదా. సో వాటి కోసం ఇది యూస్ అవుతుంది. హాయ్ సార్. హలో మ్యామ్. సార్, ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే ఎలాంటి మెటీరియల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి సార్? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ గిఫ్ట్ టైప్స్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనం జనరల్గా మ్యామ్ ఫైబర్ అండ్ ప్లాస్టిక్ పాట్స్ చేస్తాము. యూవీ ప్రొటెక్టెడ్ ఇస్ ఆర్ యూఎస్పి. మీకు ఫేడ్ అవ్వకుండా, క్రాక్ రాకుండా మన ప్రొడక్ట్స్ ఉంటాయి. అది కాకుండా ఈ నర్సరీ మేళాకి స్పెషల్లీ మేము గిఫ్టింగ్ ఆర్టికల్స్ తయారు చేశాము. సో మీరు ఇది చూస్తున్నారు. మీరు జనరల్గా ఎవరికైనా ఈసారి గిఫ్ట్ ఇవ్వాలి, బుకేస్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు. దాని బదులు ఇట్లా వృక్షవేద హ్యాంపర్ ఇవ్వచ్చు. ఇది నాట్ జస్ట్ ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటే దీంట్లో మేము ప్లాంట్ కూడా పెట్టిస్తాము. ఒక నేచర్, మీరు లవ్ అండ్ నేచర్ గిఫ్ట్ ఇస్తున్నట్లు కూడా ఉంటుంది మ్యామ్. చూడొచ్చండి, మీరైతే చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అండి. జనరల్గా చిన్న గిఫ్ట్స్ ఇస్తే అవి ఎక్కడో పెట్టేస్తారు, కానీ ఇదైతే మనం ప్లాంట్ పెట్టుకోవచ్చు. చూడటానికి చాలా క్యూట్గా ఉంది అండ్ హౌస్కి చాలా మంచి డెకరేషన్ ఐటమ్కి అయితే చాలా బాగుంటుందండి. వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? మ్యామ్ దీంట్లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు 2000. దీంట్లో మీకు పాట్స్, ప్లాంట్, గిఫ్ట్ అంతా ఇంక్లూడింగ్ ఉంటాయి. మీరు జస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అట్రాక్టివ్గా ఏదో కనిపిస్తుందండి. మనం వచ్చే విజిటర్స్ అందరికి కూడా ఏంటంటే ఇదేంటి దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇది యాక్చువల్లీ మ్యామ్ మన వ్యూవర్స్, మన విజిటర్స్కి ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉండాలని. ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ 5000 అండ్ అబౌవ్ ఈ వీల్ తిప్పడానికి ఉంటుంది. సో మీకు బిట్వీన్ 5 to 15% ఎక్కడైనా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వీ వాంట్ టు గివ్ అవర్ వ్యూవర్స్ మోర్ దెన్ వాట్ దే డిజర్వ్. సో ఇక్కడైతే మనకి
మనకి బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. మనకి దిల్సుఖ్ నగర్ చైతన్యపురి ప్లాస్టిక్ సెంటర్. సో తప్పకుండా మీరైతే విజిట్ చేయండి, మీకైతే బెస్ట్ ఆఫర్లు ఉంటాయి. అండ్ ప్రొడక్ట్స్ కూడా చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే మనకి ఎక్కడ ఫేడ్ అవ్వవు. సో మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు, తప్పకుండా షాప్ని అయితే మీరు విజిట్ చేయండి. ఇక్కడైతే మీరు చూడొచ్చండి, ప్లాంట్స్ ఎదుగుదలకి మంచిగా ఉపయోగపడే కోకోపీట్ ఉందండి, అలాగే పోటింగ్ సాయిల్ మిక్స్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి కౌ మాన్యూర్ అండ్ పంచగవ్య ఉందండి. అండ్ ఇదైతే చూడండి, ఇక్కడ నాకైతే కనిపిస్తుంది తులసి ప్లాంట్ ఫుడ్. యాక్చువల్గా ప్రతి ఇంట్లో కూడా అందరం మనం తులసి మొక్కని తప్పనిసరిగా పెట్టుకుంటామండి. అండ్ అలాగే ఇక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయండి. ఇది చూడండి, ఇక్కడ తులసి ప్లాంట్కి ఫుడ్ అయితే ఎలా ఉపయోగపడుతుందో మనం ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడైతే ఫెర్టిలైజర్స్ కనిపిస్తున్నాయి, అలాగే కౌ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి. సో తులసి ప్లాంట్ ఫుడ్ ఉంది, ఇవన్నీ కూడా ఎలా ప్లాంట్కి మొక్క ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతున్నాయండి? హలో అండి, ఇది తులసి ప్లాంట్ ఫుడ్ ఏంటంటే అండి, మామూలుగా తులసి ప్లాంట్కి చాలామందికి గ్రోత్ కానివ్వండి, ఆ లీవ్స్ స్మాల్ అవ్వడము, ప్లస్ ప్లాంట్ అంతా కూడా ఫంగస్, బ్లాక్ ఫంగస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తులసి ప్లాంట్కి ఒక 14 కాంపోనెంట్స్ మిక్సప్ ప్లాంట్ ఫుడ్ ఇస్తున్నామండి. ఇట్స్ టోటలీ ఆర్గానిక్. దీంట్లో అంతా కూడా మనకి కౌడంగ్ మెన్యూర్ని ప్రాసెస్ చేసి ఇనాకులేట్ చేసిన మెటీరియల్ని మనము తులసి ప్లాంట్స్కి వేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే సార్, ఇంకైతే డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి సార్. సో వాటి గురించి చెప్పండి సార్. ఇవన్నీ కూడా కాఫీ స్టాండ్స్ అండి. ఇవన్నీ కూడా కాఫీ స్టాండ్స్ అండి. కాఫీ స్టాండ్స్లో ఇక్కడైతే చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుందండి కాఫీ స్టాండ్స్. సో వీటి గురించి అయితే తెలుసుకుందాం. సరే, ఏంటండి ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ మనము దీన్ని హౌస్లో ఎక్కడ మనం లొకేట్ చేసుకోవచ్చు? ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అండి. లైక్ మనకి ఇండోర్ దీంట్లో కొన్ని ప్లాంట్స్ అండ్ పాట్స్ పెట్టుకొని మనకు డిఫరెంట్గా అక్కడ మనం ఒక డెమాన్స్ట్రేషన్ ఒకటి సెట్ చేశాము. ఇండోర్లో ఒక డిఫరెంట్ బ్యూటీ యాడ్ చేయడానికి కోసం అని చెప్పేసి మనము ఈ కాఫీ స్టాండ్స్ని ఆఫర్ చేస్తున్నామండి. ఈ స్టాండ్స్ అన్నీ కూడా ఏంటంటే విచ్ ఆర్ 30 years ఓల్డ్ కాఫీ ట్రీస్ని కట్ చేశాక వచ్చే స్టెమ్స్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ స్టాండ్స్ అండి. వీ గాట్ ఇట్ ఫ్రమ్ కేరళ. ప్రైజెస్ ఎలా అండి వీటి గురించి? స్టార్టింగ్ ఫ్రమ్ 800 అండి. 800 నుంచి 2500 వరకు కూడా ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్, ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఇక్కడైతే చూడొచ్చండి, కాఫీ స్టాండ్ని చూడండి ఎంతగా బాగా డెకరేట్ చేశారు. సో ఇలాగైతే మనం ఇండోర్ ఆర్ అవుట్డోర్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి.
మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి, సో వీటి ప్రత్యేకత ఏంటో ఒక్కసారి చెప్పరా మేడం? ఓకే మేడం. ఇక్కడ మనది మొత్తం ఇంపోర్టెడ్ ప్లాంట్సే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద ప్రాజెక్ట్కి యూజ్ చేస్తాం మనము. ఇవి అన్నీ ఫారెన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనము. లైక్ థాయిలాండ్, చైనా అండ్ ఇటలీ, యూరోప్ అక్కడి నుంచి వస్తున్నాయండి ఈ ప్లాంట్స్ అంతా. ఇప్పుడు మనం రీసెంట్గా 2 years నుంచి మనము ఇది నర్సరీ స్టార్ట్ చేస్తాం. ప్రైజెస్ ఎలా ఉంటాయి మేడం? యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చి 2000 నుంచి మనకి 30 lakhs వరకే ఉన్నాయండి మా దగ్గర. అంటే ఇవి చల్లటి ప్రాంతంలోనే పెరుగుతాయి లేకపోతే ఎలా అండి? ఇది కొన్ని సన్లైట్లో, డైరెక్ట్ సన్లైట్లో వస్తున్నాయండి, కొన్ని షేడెడ్ వస్తున్నాయి, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వస్తున్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి మా దగ్గర. మాది మెయిన్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ అండి బిజినెస్. తర్వాత దానికి సంబంధించిన అన్ని రిలేటెడ్ ప్రోడక్ట్ మా దగ్గర ఉన్నాయి. అంటే ప్లాంట్స్ అవ్వచ్చు, దానికి ఫెబిల్స్, స్టెప్పింగ్ స్టోన్స్ కానీ, మాన్యూర్ కానీ, దానికి గ్రీన్ షేడ్ నెట్ అంటారు, దానికి అంటే దానికి ల్యాండ్స్కేపింగ్ రిలేటెడ్ అన్ని మెటీరియల్ మా దగ్గర దొరుకుతుంది. ఇది మీరు చూడొచ్చండి, ఈ ట్రీ అయితే ఫైకస్ రజిస్ట్రేమియా, దీని కాస్ట్ అయితే 3 lakhs ఉందండి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఆలివ్, ఇదైతే 10,000 ఉందండి ప్రైస్. మేడం నమస్తే అండి. మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఈ నర్సరీ మేళాకి వస్తుంటారా? నేను ఇదే ఫస్ట్ టైం అండి రావటం. ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? మీకు చాలా బాగుంది. చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది కానీ టైం లేదు. ప్రైజెస్ ఎలా అనిపించింది మీకు? రీజనబుల్గా అనిపించినాయా? ఓకే అండి, బయట ఉన్నట్లుగానే ఉన్నాయి, పెద్ద తేడా అయితే ఏం లేదు. కాకపోతే వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం అవుట్ సైడ్ అయితే ఇన్ని వెరైటీస్ చూడం కదండి, ఇక్కడైతే మనం అన్ని చూస్తాం. అదే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. ఏమేమి కొన్నారండి మీరైతే? మేము ఈ సక్లెన్స్ కొన్నాను, తర్వాత ఒక 2-3 వెరైటీస్ సాప్లింగ్స్. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం అండి, ఇంట్రెస్టా మీకు? నేను రూఫ్ గార్డెన్ మెయింటైన్ చేస్తాం అక్కడ. ఓకే, దాంట్లో కానీ కొన్ని సీడ్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు నర్సరీ మేళాకి అయితే ఫస్ట్ టైం వస్తున్నారు మేడం? అంత ముందు కూడా వచ్చారండి? 3 times అండి, 3rd time ఇది రావడము. ఎలా అనిపించిందండి మీరు ఇక్కడ విజిట్ చేయండి? నాకు బాగా నచ్చింది. అన్ని రకాల చెట్లు. ఇప్పుడేమో ఈసారి బిర్యానీ ఆకు చెట్టు కొన్నాడు. ఇది ఇలాచి, మిరియాల చెట్లు కూడా ఉన్నాయంటే అవి కూడా చూద్దాం అనుకుంటున్నాము. మీ ఇంట్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఎక్కువ పెంచుతుంటారండి మీరు? కొంచెం అవునండి బాబు. సో టెర్రస్ గార్డెన్ ఉంది మాకు. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే గ్రో చేస్తున్నాము ప్రస్తుతానికి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ నర్సరీ మేళా ఈరోజు వచ్చాము ఇక్కడ. లాస్ట్ February 1st స్టార్ట్ అయింది. సో ఈరోజు ఇంకా వీకెండ్ కదా, సో వచ్చి చూద్దాం, లేని ప్లాంట్స్ కొనుక్కుందామని చూస్తే అన్నీ ఉన్నాయి కానీ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఆ మొక్కల ప్రేమికులు అలా ఉంటారన్నమాట. మీకు చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలు పెంచడం? ఇష్టం అండి. అంటే మొక్కల్ని చూసినప్పుడల్లా మనకు ఒక ప్రశాంతత, ఒక మంచి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అన్నది మనకి వస్తూ ఉంటుంది. సో వాటరింగ్ చేస్తూ మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే ఏ టెన్షన్స్ కూడా మన దాకా రావు. వీల్ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. మీరేం చేస్తుంటారు సార్? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో ఐఎమ్ అన్ ఆపరేషన్స్ మేనేజర్ ఫర్ మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నారండి? ఎలాంటి ప్లాన్స్ ఇంకా తీసుకున్నారు అంటే? బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ పెట్టి ఉన్నాము. సో ఒక బిర్యానీ తేజ్పత్తా లీఫ్ తీసుకున్నాము, ఇంకా సమ్ క్రోటన్ ప్లాంట్స్ తీసుకున్నాము, ఇంకా నారు, అంటే నేను సీడ్స్ వేసి ఆ నారు పెరిగి అంత టైం
కేటాయించలేకపోతున్నానని డైరెక్ట్ నారు తీసుకున్నాను అనమాట. సో నారు తీసుకొని అవి ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకో 1 monthలో మనకి క్రాప్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి. యాక్చువల్లీ మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు కదా, ఈ ప్లాన్స్ గురించి మీకు ఎలా అవగాహన వచ్చిందండి? ప్లాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు కొంచెం. మా ఊరు విజయవాడ అనమాట. సో అక్కడ చెట్లు పొలాలు ఆ పళ్ళు అవన్నీ చూసి లైక్ ఐ ఆల్వేస్ అడ్మైర్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్. మా డాడీ నాకు ఇవ్వలేదు అగ్రికల్చరల్ ల్యాండ్, సో ఒక ఇల్లు ఇచ్చాడు. సో ఆ ఇంటి పైననే నేను దాన్ని ఒక పొలంలా మార్చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు కానీ ఇలాగే మన ఫర్టిలైజర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి మీరు ఇంకా కొన్ని తెలుసుకుంటుంటారు. యూస్ఫుల్ అవుతుందా మీకు ఇదైతే ఇలా మేళా పెట్టడం అనేది? అబ్సల్యూట్లీ. అంటే ఇక్కడ అంటే దిస్ ఇస్ లైక్ one place where you find everything here, like for example your seeds, fertilizers, pesticides, naru nunchi lekapothe crotons, flower plants, like all kind of things will be available here. Price kuda like very very high anlemo, and at the same time very cheap అని కూడా అనలేము. It's compared to outside మీకు ఇక్కడ ప్రైజెస్ ఎలా అనిపించినాయి? అంటే ఇక్కడ మేబీ స్టాల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ they invest some money and put their stalls here, so obviously koncham price range koncham towards compared to local nurseries ikkada koncham high untadi, but that's not very very high. It's affordable only. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చండి తప్పకుండా. అండ్ ఎంతమంది గార్డెనర్స్ ఇష్టంగా పెంచుకునే వాళ్ళు ఉంటారు, అండ్ చాలామంది ఇంకా ప్లాన్స్ అనేది పెంచాలి, ప్రకృతిని మనం ఇంకా పచ్చగా చూడాలి కూడా మనం. సో మీరు ఇంకొంచెం ప్లాన్స్ గురించి అని చెప్పండి సార్. ప్లాన్స్ గురించి చెప్పాలంటే లైక్ జస్ట్ లవ్ ద ప్లాంట్స్. మీరు దాన్ని ఒక మంచి బేబీ లాగా చూసుకుంటే దాన్ని యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. రోజుకి ఒక 1 hour వాటితో స్పెండ్ చేసి మంచి ప్రాపర్ వాటరింగ్ ఇచ్చి మంత్లీ వన్స్ న్యూట్రిషన్ ఇస్తే మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ క్రాప్స్ మనం వాటి నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ కుక్ దోస్ వెజిటేబుల్స్ అండ్ ఇఫ్ యూ taste that curries that you cook from the terrace gardens that you get, absolutely you will love it. మీరు ఇంకా బయట నుంచి కూరగాయలు కొనుక్కొని ఈ కూరగాయలు పండించిన టేస్ట్ చూస్తే మీకు అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. సో యూ ఆల్ విల్ లవ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్. చూసారు కదండి, చాలా అందమైన ఫ్లవర్స్ అయితే మనకు కనిపించాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా ఉన్నాయి, అలాగే ఫర్టిలైజర్స్ చూసాము, టూల్స్ చూసాము మన గార్డెన్కి సంబంధించింది. సో February 5th వరకే ఉంటుందండి, తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.